రోజు రోజుకి మానవత్వం మంటగలుస్తోంది. డబ్బు మీద ఆశ బంధాలకు విలువలకు తావివ్వటం లేదు. ఇలా చాలా మంది మనీ మత్తులో పడిపోతూ ఉన్నారు. కొందరైతే కన్న తల్లి తండ్రి అన్న తేడా లేదు. ఆస్తి కోసం కన్న తల్లిని 3 రోజులుగా అంత్యక్రియలు జరపకుండా ఉంచారు కూతుళ్ళు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో ఈ అమానుష ఘటన జరిగింది. నర్సమ్మ అనే మహిళ 3 రోజుల క్రితం చనిపోయింది. ఆమె మృతికి ముందు ఆస్తి పంచుకోగా మిగిలిన వాటాను తీసుకుని వెళ్లిపోయింది మృతురాలి చిన్న కూతురు. ఆమె వచ్చి పెద్ద కూతురి వాటా ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామన్నారు. అయితే కేవలం ఆస్తి వివాదం కారణంగానే 3 రోజులుగా నర్సమ్మకు అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని అలాగే ఇంట్లో ఉంచారు. ఆస్తి పంచిన తర్వాతే అంత్యక్రియలు చేస్తామని భీష్మించి కూర్చున్నారు కూతుళ్లంతా కూడా. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో అంత్యక్రియలని జరిపించారు. 10 తులాల బంగారం ఉంది, పోతే 100 తులాలు ఎండి ఉంది. అంతవరకు ఆమె మీద ఉన్నాయి. పీనుగని తెచ్చి నా ఇంటి మీద వేసిపోయింది. ఆమె పోయి సూర్యాపేటలో కూకుంది. రమ్మంటే ఏ పెద్ద మనుషులు పిలిచినా రావటం లేదు. దాని గురించి మావోడు మీడియాకి చెప్పి ఇది మొత్తం ఏది ఎండి బంగారం ఈ 16 లక్షలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని ఏది ఎంఆర్ఓ ఫోన్ చేయించిండు. పోతే ఈ మన కార్యదర్శికి ఫోన్ చేసిండు. వాళ్ళు కూడా వస్తా అన్నారు. మీడియా వాళ్ళని మిమ్మల్ని పిలిపించి చేస్తా అని చెప్పి అన్నారు. అన్న మా ఉద్దేశం మాది అది కథ. అంటే ఉన్న పైసలు మొత్తం కూడా గవర్నమెంట్కి ఇస్తారా? పైసలు బంగారం ఏంటి మొత్తం కూడా గవర్నమెంట్. డెడ్ బాడీ ఇస్తారా? పైసలు ఒక్కటే ఇస్తారా? డెడ్ బాడీ కూడా ఇస్తాం. డెడ్ బాడీ కూడా తీసుకుపోయి దానం చేస్తాం. డెడ్ బాడీ తీసుకుపోయి దానం చేస్తాం. మీరు మాత్రం చేయరు? మేము చేయం. మీకు ఇచ్చినాక అయితే ఇప్పుడు ఏమైతుందంటే పంచుకోగా మిగతా డబ్బులు మా చిన్నమ్మ దగ్గర ఉన్నాయి. 16 లక్షల క్యాష్, 10 తులాల బంగారం, 100 తులాల ఏండి. ఇది సగం రావాలి. నేను అసలు ఏమీ ఇయ్యను, నాకు మనిషి కూడా అవసరం లేదని వెళ్ళిపోయింది. బాడీ మా ఇంటి మీద వేసి వెళ్ళిపోయింది. అయితే మేము పంచుకోవటం ఎందుకు, ప్రజలకే పంచిపెట్టి ఆమెను కూడా బయటకి ఇచ్చేస్తే అయిపోతుందని మేము నిర్ణయించుకున్నాం. అయితే ఇప్పుడు రైట్, సూర్యాపేటలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు జోక్యం చేసుకున్నారు. అలాగే అంత్యక్రియలు కూడా జరిపించారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రమేష్, పోలీసులు ఏం చెప్తున్నారు, ఏం చెప్పి అంత్యక్రియలు జరిపించారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు కుటుంబ సభ్యుల వివరాలు చూసినట్టే 2 కూతుళ్ళకు కూడా చిన్నప్పుడే ఆ తండ్రి చనిపోయడం జరిగింది. నర్సమ్మే వీరిద్దరిని కూడా పెంచి పెద్ద చేసి కూడా ఉన్నటువంటి ఆస్తి 8 ఎకరాలని చెరి 4 ఎకరాలు కూడా పంచిచ్చింది. చిన్నప్పటి నుంచి బాబోగులు ఆ తండ్రి లేని లోటు కూడా తీర్చుతూ కూడా జరిగింది. ఎట్టకేలకు చిన్న కూతురు వద్ద ఉన్న సమయంలో కూడా అనారోగ్య కారణంతో కూడా తల్లి చనిపోవడం జరిగింది. అయితే చిన్న కూతురు ఆ తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చి తన అక్క ఇంటి వద్ద వదిలేసి వెళ్ళింది. అయితే తాను అంత్యక్రియలు చేయలేనని కూడా చిన్న కూతురే చేయాలని కూడా 2 కూతురు కూడా పేచి పెట్టుకొని గత 3 రోజుల నుంచి కూడా ఆత్మకూరు ఎస్లోనే ఆ మృతదేహాన్ని అక్కడే ఉంచడం జరిగింది. గ్రామస్తులు, పెద్ద మనుషులు, బంధువులు ఎవ్వరు నచ్చ చెప్పినా కానీ వినిపించుకోలేదు. అంత్యక్రియలు చేయమని కూడా భీష్మించి కూర్చున్నారు. ఎటకేలకు పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు వీటిపై కఠిన కేసులు నమోదు చేస్తాం, ఖచ్చితంగా కూతుర్లు ఈ విధంగా చేయవద్దన్నప్పుడు పోలీసుల జోక్యంతో కూడా అంత్యక్రియలు అయితే ముగిశాయి. అయితే కూతుర్లు చెప్తున్నటువంటి ప్రకారం ఆ ఉన్నటువంటి ఆస్తి సమభాగంగా పంచినప్పటికీ కూడా చివరిగా ఆమె వద్ద ఉన్నటువంటి బంగారము 8 లక్షల రూపాయలు ఉన్నాయి. అవి చిన్న కూతురు వద్దే ఉన్నాయి. ఆ చిన్న కూతురు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ మేము అంత్యక్రియలు చేయమని కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు. కానీ చిన్న కూతురు చెప్తున్నటువంటి ప్రకారం ఆ తల్లి ఇన్ని రోజుల పాటు ఇక్కడే ఉంది. అనారోగ్య కారణాలతో ఆసుపత్రితో ఆ ఖర్చులన్నీ కూడా డబ్బులు అయిపోయాయి. తన వద్ద ఎలాంటి డబ్బులు ఇవ్వాలని కేవలం మృతదేహాన్ని తీసుకొని వచ్చి అక్క ఇంటి వద్ద వెళ్ళింది. ఏదేమైనప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడాల్సుకొచ్చినటువంటి ఈ కూతుళ్ళు గతంలో చూడడం జరిగింది. ఎంతో మంది కొడుకులు కూడా ఈ విధంగా చేశారు. కానీ కూతుళ్లకు కాస్త ఎక్కువగా ప్రేమ ఉంటుంది, తల్లిపై ప్రేమ ఉంటుంది. కానీ ఉన్నటువంటి 2 కూతుళ్ళు కూడా 3 రోజుల నుంచి అంత్యక్రియలు చేయకుండా కూడా మృతదేహాన్ని గ్రామంలోనే ఉంచడం జరిగింది. బంధువులు అంతా ఎవరు చెప్పినా వినలేదు. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకొని చెప్పడంతో కూడా ఏదైనా ఆస్తి పంపకాలు వ్యవహారాలు ఉంటే తర్వాత తేల్చుదామని హామీ ఇవ్వడంతో కూడా ఎట్టకేలకు నిన్న అంత్యక్రియలు అయితే ముగియడం జరిగింది. రైట్ రమేష్.